అందరికీ నమస్కారం. గీతా వెల్‌నెస్ కిచెన్‌కి స్వాగతం. నేను గీత. ఈ శీతాకాలంలో వేడి వేడి స్పైసీ రెసిపీస్ అంటే అందరూ ఇష్టపడతారు. ఇక నాన్ వెజ్ లవర్స్ అయితే చెప్పనే అక్కర్లేదు. సండే వచ్చిందంటే ఏ నాన్ వెజ్ రెసిపీ చేసుకుందామా అని ఎదురు చూసే వాళ్ళ కోసమే ఈ స్పైసీ చికెన్ కర్రీ. ఈ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించేస్తాను. చూడండి. ఈ కర్రీ కోసం నేను కేజీంపావు చికెన్ తీసుకున్నానండి. దీన్ని బాగా కడిగేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్‌లో మ్యారినేషన్ కోసం 3 స్పూన్ల కారం. ఈ కర్రీ కోసం నేను హోమ్‌మేడ్ కారాన్నే యూజ్ చేస్తున్నానండి. మీరు వాడే కారంలో ఘాటుని బట్టి వేసుకోండి. అలానే 1 స్పూన్ ఉప్పు, 3 స్పూన్లంతా చికెన్ మసాలా పౌడర్, అలానే 3 స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నదేనండి. బయట కొనుక్కున్నదైతే కాస్త ఘాటు తక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్నదైతే కాస్త స్పైసీగానే ఉంటుంది. దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు, 3 స్పూన్లంతా మీగడ వేస్తున్నానండి. పెరుగు మీద మీగడ వేస్తున్నాను నేను. మీరు పెరుగైనా వేసుకోవచ్చు. మీగడతో చేసినట్లయితే టేస్ట్ బావుంటుందని వేస్తున్నాను నేను. పెరుగు గాని, మీగడ గాని ఏదైనా వేసుకోవచ్చు. అది మీ చాయిస్. అలానే 2 స్పూన్లంతా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ పదార్థాలన్నీ ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్‌ని మ్యారినేషన్ అంటారండి. చూడండి, ఇక్కడ నేను అంతా మిక్స్ చేసేసుకొని చక్కగా ఇలా సర్ది పెట్టేసుకున్నాను. దీన్ని ఒక గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ తయారీ కోసం ఒక కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 6 వేస్తున్నాను. అలానే కొన్ని కరివేపాకులు. ఇవి కాస్త వేగిన తర్వాత వెంటనే చిరికిలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 4 ఉల్లిపాయల ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం కొంచెం ఉప్పు, అలానే కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు వేయించుకున్నారంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలనేవి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను పచ్చి మసాలా ముద్దని 2 స్పూన్లంత వేస్తున్నాను. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా ప్రిపరేషను మన ప్రీవియస్ వీడియోస్‌లో ఉంది. కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి సెపరేట్‌గా ఒక వీడియో చేసి పెడతాను చూడండి. పచ్చి మసాలా ముద్దని ఖచ్చితంగా వెయ్యాలి అనేమీ లేదండి. నాకు స్పైసీ కర్రీస్ చేసేటప్పుడు ఈ మసాలా ముద్ద వాడటం అలవాటు కాబట్టి వేస్తున్నానండి. ఇక్కడ మీరు వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం వేసినటువంటి పచ్చి మసాలా కూడా వేగిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలింది కదా! ఇప్పుడు ఈ స్టేజ్‌లో 3 స్పూన్లంతా హోమ్‌మేడ్ కారం, 3 స్పూన్లంతా చికెన్ మసాలా పౌడర్ వేసుకొని ఒక అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఉల్లిపాయ మసాలాలు, ఈ చికెన్ ముక్కలు అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇలా కుక్ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ స్టీల్ పాత్రలో చేసేటప్పుడు కొద్దిగా అడుగంటే ఛాన్స్ ఉంటుందండి. లైట్‌గా అలా నేను చికెన్ తీసినటువంటి పాత్రలో ఉన్న మసాలా వాటర్‌ని పోసాను కొంచెంగా. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చేసింది. మీకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని, ఫైనల్‌గా కొత్తిమీరని యాడ్ చేసుకొని, ఈ స్టేజ్‌లోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి, ఈ వీడియో మీకెలా అనిపించిందో ఒక కామెంట్ కూడా చేసేయండి. నేనిక్కడ ఫైనల్‌గా ఓ టీ స్పూన్ అంత గరం మసాలా, అలానే కొద్దిగా మిరియాల పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. అంత స్పైసీ వద్దు మాకు అనుకున్న వాళ్ళు ఈ రెండిటిని స్కిప్ చేసేయొచ్చు. స్టీల్ పాత్రలో వండేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఆహారాన్ని ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే మనం కుక్ చేసుకోవాలి. లేదంటే అడుగంటిపోతుందనమాట. ఇప్పుడిక వేడి వేడి టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీని ఇలానే నేను చెప్పిన విధంగానే తయారు చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. Please do subscribe my channel and support me. Thanks for watching my video.